ఇటీవల ఈ మధ్య ఇండియన్ క్రికెటర్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. అతడు రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే మరో 5గురు ఆటగాళ్లు కూడా అదే బాటలో ఉన్నారని చర్చ మొదలైంది. సడన్గా రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పాడు. దీంతో అభిమానులే కాదు, క్రికెట్ పండితులు సైతం ఆశ్చర్యపోయారు. ఇక రహానేతో పాటు మరికొంతమంది ఆటగాళ్లు కూడా రహానే బాటలోనే నడిచే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా రహానేలాగే మిగిలిన వాళ్ళను కూడా సెలక్షన్ కమిటీ పదే పదే పక్కన పెడుతూ ఉండడంతో ఎక్కువగా ఆడే అవకాశం రాని ఆటగాళ్లు రిటైర్మెంట్కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మరో 5గురు ఆటగాళ్లు కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్గా వినిపిస్తోంది. ముందుగా భువనేశ్వర్ కుమార్. స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ వయసు పెరిగినా బౌలింగ్లో మాత్రం పదును తగ్గలేదు. గత 2 ఐపీఎల్ సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్గా నిలవడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. ఈ మెగా టోర్నీలో టాప్ వికెట్ టేకర్గా ఒకటిగా నిలిచాడు. ఇంత బాగా ఆడుతున్న బీసీసీఐ కానీ సెలక్షన్ కమిటీ కానీ చాలా కాలంగా భువనేశ్వర్ కుమార్ను పట్టించుకోవడం లేదు. అందుకే త్వరలోనే భువనేశ్వర్ కుమార్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. ఇక శార్దుల్ ఠాకూర్ అంతర్జాతీయ క్రికెట్ ప్రస్తుతం గందరగోళంలో ఉంది. ముఖ్యంగా హర్షిత్ రాణా, గుర్నూర్ బ్రార్ వంటి యువ ఆటగాళ్లు జట్టులోకి రావడంతో తిరిగి టీమిండియాలోకి రావడం మరింత కష్టంగా మారింది. ప్రస్తుతం కామెంటరీ చేస్తున్న శార్దుల్ ఠాకూర్ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పినా ఆశ్చర్యపడనవసరం లేదని తెలుస్తోంది. ఇక అత్యంత విజయవంతమైన ఫాస్ట్ బౌలర్లలో ఇషాంత్ శర్మ ఒకరు. వన్డే, టీ20 ఫార్మాట్లలో కూడా అద్భుతాలు చేయగల సత్తా ఉంది. ఐపీఎల్లో రాణించిన అతడికి అవకాశం దక్కలేదు. ఇషాంత్ శర్మ అంతర్జాతీయ కెరీర్లో చివరి దశలో ఉన్నాడు. చివరిగా టీమిండియా తరపున ఆడి గౌరవంగా క్రికెట్కు వీడ్కోలు పలకాలని చూస్తున్నాడు. అయితే అది జరిగేలా కనిపించడం లేదు. 37 ఏళ్ల ఇషాంత్ శర్మ మళ్లీ టీమిండియాలోకి రావడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తుంది. అందుకే అతడు త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ఇక టెస్ట్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ చేసిన రెండవ భారత బ్యాటర్గా రికార్డు సృష్టించాడు కరుణ్ నాయర్. 7 ఏళ్ల తర్వాత ఇటీవలే మళ్లీ అతడికి అవకాశం వచ్చింది. టీమిండియాలోకి ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. అంది వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. 4-5 అవకాశాలు చేజార్చుకోవడంతో కరుణ్ నాయర్ మళ్లీ జట్టులోకి రావడం అనుమానంగానే కనిపిస్తుంది. అందుకే అతను కూడా రిటైర్మెంట్ అంచున ఉన్నాడు. ఒకప్పుడు టీమిండియాలో స్టార్ బౌలర్గా ఓ వెలిగిన షమి ఇప్పుడు అవకాశం కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. జట్టులో చోటు కోల్పోయినా దేశీవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. అయినా కూడా బీసీసీఐ సెలక్షన్ కమిటీ మహమ్మద్ షమీని పదే పదే విమర్శిస్తోంది. ఈ కారణంగా రాబోయే రోజుల్లో షమి అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు ప్రకటించే అవకాశం ఉంది. మొత్తంగా ఈ 5గురుపై అటు బీసీసీఐ కానీ సెలక్షన్ కమిటీ కానీ కన్నెత్తి చూడడం లేదు. అందుకే మరికొద్ది రోజుల్లో రహానే బాటలోనే ఈ 5గురు ప్లేయర్స్ కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. భారత్, శ్రీలంక మధ్య ఈ నెల 15 నుంచి 2 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే టీమిండియాను ప్రకటించింది బీసీసీఐ. అయితే టీమిండియా ఈ శ్రీలంక పర్యటనకు సంబంధించి ఓ అప్డేట్ అందుకుంది. ఈ పర్యటనలో భాగంగా ముందుగా 4 రోజుల వామప్ మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత 2 టెస్టుల మ్యాచ్లో సిరీస్ ఆడాల్సి ఉంది. వామప్ మ్యాచ్ వ్యవధిని 4 రోజుల నుంచి 3 రోజులకు తగ్గించారు. అంటే ఈ వామప్ మ్యాచ్ ఈ నెల 7న ప్రారంభమై 9వ తేదీ ముగుస్తుంది. ఈ మ్యాచ్ కొలంబోలోని ఎస్ఎంసీ గ్రౌండ్లో జరుగుతుంది. అయితే ఈ వామప్ మ్యాచ్ ఒక రోజు తగ్గించడానికి గల కారణం అయితే తెలియదు. ఈ మ్యాచ్కి సంబంధించి మరొక కీలక విషయం ఏంటంటే ఈ వామప్ మ్యాచ్ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు తెలుస్తోంది. కాగా శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు ఈ నెల 4వ తేదీ కొలంబోకు బయలుదేరి వెళ్లనుంది. 7వ తేదీ నుండి 3 రోజుల వామప్ మ్యాచ్ అనంతరం గాలే స్టేడియానికి వెళ్లనుంది టీమిండియా. అక్కడ తొలి టెస్ట్ మ్యాచ్ ఈ నెల 15న ప్రారంభం కానుంది. ఇక రెండో టెస్ట్ మ్యాచ్ ఆగస్టు 23వ తేదీ నుంచి కొలంబోలోని ఎస్ఎన్సీ మైదానంలో జరుగుతుంది. ఈ సిరీస్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా 2 జట్లకు కీలకంగా మారింది. లంక సిరీస్ ఫిట్నెస్కు ఆధారంగా జట్టులోకి ఎంపికైన సాయి సుదర్శన్ ప్రస్తుతం కోలుకునే దిశగా సాగుతున్నాడు. బొటనవేలు స్వల్ప గాయం కారణంగా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పునరాగమనం పొందుతున్న అతను ఇప్పటికే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా మోకాలి గాయం కారణంగా షరతులతో ఎంపికైన జస్ప్రీత్ బుమ్రా కూడా ఫిట్నెస్ సాధించినట్లు బీసీసీఐ తెలిపింది. దీంతో అతడు తొలి మ్యాచ్ ప్లేయింగ్ 11లోనే ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక సాయి సుదర్శన్ కూడా కోలుకుంటే తొలి మ్యాచ్లోనే బరిలోకి దిగడం ఖాయం. మొత్తానికి ఈ నెల 4వ తేదీ టీమిండియా కొలంబోకి బయలుదేరి వెళ్లనుంది.